స్నేహం అంటూ వలవేస్తారు, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపుతారు, పార్టీలంటారు, విందు భోజనాలంటారు, చల్లని కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తారు. నమ్మారా? మోసపోయినట్టే. మీ జీవితం ఓ మేకవన్నె పులి చేతిలో పడ్డట్టే. ప్రేయసికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశాడు ఓ వంచకుడు. నగ్న చిత్రాలు తీశాడు ఆ ప్రబుద్ధుడు. అంతటితో ఊరుకున్నాడా? ఆ వీడియోలను నెట్లో పెట్టి 2 సార్లు ఆమె పెళ్లి చెడగొట్టాడు. బాధితురాలి కంప్లైంట్ అందుకున్న పోలీసులు ఆ నయవంచకుడికి తగిన బుద్ధి చెప్పారు. ఫోటోలో డీసెంట్ గా కనిపిస్తున్న ఈ తేనెబూసిన కత్తి సురేందర్. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ బ్యాంక్ ఎంప్లాయీ. బోయిన్పల్లిలోని ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న శిరీషను వలలో వేసుకున్నాడు. ఇద్దరూ చనువుగా ఉండేవారు. ఒకరోజు తన బర్త్డే పార్టీ అంటూ శిరీషను తన రూమ్ కు ఆహ్వానించాడు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను ఆమె చేతికిచ్చాడు. మత్తుమందు సంగతి తెలియని శిరీష కూల్ డ్రింక్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న సురేందర్ ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. స్పృహలో లేని శిరీషపై అత్యాచారం కూడా చేశాడు. స్పృహలోకి వచ్చాక వీడియోలు, ఫోటోలు చూసిన శిరీష లబోదిబోమంది. తాను పిలిచినప్పుడల్లా వచ్చి కోరిక తీర్చాలని ఆర్డర్ వేశాడు. లేదంటే వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. విషయం బయటకు పొక్కితే ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. మోసగాన్ని నమ్మినందుకు నోరు మూసుకొని ఉండక తప్పలేదు ఆ యువతికి. ఈ మధ్య శిరీషకు పెద్దలు పెళ్లి సంబంధం ఖరారు చేశారు. ఈ సంగతి తెలుసుకున్న సురేందర్లోని ఉన్మాది నిద్రలేచాడు. తన వద్ద ఉన్న వీడియోలు, ఫోటోలను పెళ్లి కొడుకు పంపించాడు. ఇంకేముంది, పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇలా 2 సార్లు శిరీష వివాహం రద్దయింది. అంతటితో సురేందర్ పైశాచిక వేషాలు ఆపలేదు. శిరీష నగ్న చిత్రాలు, రేప్ వీడియోలను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడు. ఇక ఈ వంచకుణ్ణి నమ్మి తాను బతికి ఉండడం కష్టమనుకున్న శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ మర్యాదలు జరిగాక గురుడి పైత్యం దిగింది. ఆమె యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అతని పైన దర్యాప్తు జరిపి నిన్న సురేందర్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేయడం. తర్వాత ఈ పెన్ డ్రైవ్, కొన్ని ఫొటోస్ని స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం. కాళ్లబేరానికి వచ్చిన సురేందర్ శిరీషనే పెళ్లి చేసుకుంటానని కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ మాట విన్న యువతి చీకొట్టింది. వివాహం చేసుకోకుండానైనా ఉంటాను గాని నీలాంటి నీచుణ్ణి మాత్రం మనవాడనని తెగేసి చెప్పింది. అమ్మాయిలారా, జర భద్రం, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సురేందర్ లాంటి దగాకోరుల కల్లబొల్లి కబుర్లు నమ్మారా? ఇక అంతే సంగతులు.